హలో పీపుల్, ఇప్పుడు నేను మీతో ఒక రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నా. అది కూడా బాయిల్డ్ ఎగ్స్తో. మనకి కర్రీ నచ్చలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నా. అవి చిటపటలాడిన తర్వాత చిల్లీస్ అయితే వేసుకున్నాను. చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆ విధంగా కట్ చేసి వేసేసుకున్నాను. ఆనియన్స్లోనే మనము సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. పచ్చివాసన పోయేదాకా అయితే మనము ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్ పసుపు మనము ఆనియన్స్లో వేసుకుంటే మనకి పచ్చివాసన ఉండదన్నమాట. పసుపు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత చిల్లీ పౌడర్, కసూరి మేతి, ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా అయితే వేసేసి వీటిని కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అన్నిటికీ కలిసేలాగా. బాయిల్డ్ ఎగ్స్ నచ్చలేని వాళ్ళు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైమే చేయడం బాగుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు ఆ కర్రీ అయితే లేదనమాట. నేను మా పెద్దోడు దాన్ని అయితే కంప్లీట్ చేసేసాము. అప్పుడు ఈ రెసిపీ మనకి చపాతీలోకి, రోటీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. తర్వాత నేను దీంట్లో కొన్ని వాటర్ అయితే వేస్తాను. మనం మిక్సీ పడతాం కదా జింజర్ గార్లిక్ పేస్ట్, దాంట్లోనే కొన్ని వాటర్ వేసేసి ఒక స్పూన్ ఆఫ్ వాటర్ అయితే దీంట్లో వేస్తాను. ఎందుకంటే మసాలాస్ మనకి మంచిగా రిలీజ్ అయ్యి బాగా మిక్స్ అవుతాయి కాబట్టి వాటర్ అయితే వేస్తాను నేను. తర్వాత మనము బాయిల్డ్ ఎగ్స్ మంచిగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. అవైతే నేను వేసేసుకుంటున్నా. ఇప్పుడు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఎల్లో వేయొద్దు, ఎల్లో వేస్తే మ్యాష్ అయిపోయి మనకి కొంచెం స్మెల్ లాగా అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు ఇష్టము అనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలా వేసేసి ఇవి వేసేసి ఫ్రై అయితే చేసేసుకున్నాను అనమాట. మంచిగా ఎగ్ కూడా మంచిగా ఆ కర్రీ అంతా పట్టేలాగైతే మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఈ స్టేజ్లో నేను కొత్తిమీర అయితే వేసేసుకుని కొత్తిమీర కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఎల్లో అయితే వేసుకున్నా. ఎల్లో మ్యాష్ అయితే నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎల్లో లాస్ట్లో వేసాను. అది కూడా వేసి స్లోగా అలా తిప్పాను అంతే. అంతే అండి రెసిపీ. ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేనైతే దీనికైతే 10కి 10 మార్క్స్ ఇస్తాను. ఒకవేళ మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.